పెద్దలు పుణ్యవతి గారు ఢిల్లీ నుంచి మన ధర్నా కోసం వచ్చారు. అనేక విషయాలు మాట్లాడారు. ఈ ప్రాంత ఉద్యమంతోనూ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గంతోనూ సుదీర్ఘ కాలం పాటు ఆవిడకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఇక్కడ మాట్లాడారు. మిత్రులారా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు అని గత 1400 రోజుల నుంచి మనం పోరాడుతూ ఉన్నాం. మనం పోరాడుతున్నాం కాబట్టి మోడీ లాంటి వాడు ఎన్ని తీవ్ర ప్రయత్నాలు చేసినా 1% కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆపగలిగాం. ఇది మన మొదటి విజయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మోడీ గారికి అర్థమైంది, ఇప్పుడు యుద్ధంలో ఎదురుగా వెళ్ళి పోరాడితే యుద్ధంలో గెలవలేం కాబట్టి ముఖాముఖి నేరుగా గెలవలేనప్పుడు కర్ణుడిని చంపినట్టు అనేక దొడ్డదారి నంబడ వెనకతలా చంపుతాడట. ఆ రకంగా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నేరుగా ప్రైవేటు పరం చేయడానికి కార్మిక వర్గం, ప్రజానీకం, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. కాబట్టి దొడ్డిదోరిన దీనికి ఇవ్వాల్సినటువంటి ముడిసరుకుని ఇవ్వకుండా అష్టదిగ్బంధనం చేసి ముడిసరుకును సరఫరా చేయరు. కార్మికులకు ఇస్తున్నటువంటి జీతభత్యాలు కానీ, ఇన్సెంటివ్లు కానీ, హెచ్ఆర్ఏలు కానీ, కరెంటు ఛార్జీలు కానీ ఇలాగన్నీ పెంచి కార్మికుల మీద భారాలు మోపుతూ ఉంటారు. మరో పక్కనే కాంట్రాక్ట్ కార్మికుల్ని 4000 మందిని అర్ధరాత్రి పాసులు నిలిపివేసి ఇళ్లకు పంపిస్తామని ప్రకటన చేస్తూ ఉంటారు. మరో పక్కనే బీఆర్ఎస్ పేరు చెప్పి 2500 మందిని ఇంటికి పంపిస్తామని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు. మరో పక్కనే ఇంకొక 550 మంది స్కిల్ కార్మికుల్ని వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తామని ఈ రకంగా రకరకాల పేరని చెప్పి, అమ్మో ఇక్కడ ఉంటే నాకు ఉద్యోగ భద్రత కూడా ఉండదేమో కాబట్టి బీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోతే మంచిదేమో, ట్రాన్స్ఫర్ అయిపోతే మంచిదేమో, వారు ఇచ్చే డబ్బులు ఎంతో కొంత తీసుకొని వెళ్ళిపోతే మంచిదేమో అని కార్మికుల్లో భ్రమలు కల్పించే విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కుట్ర పన్ని మొత్తం కార్మికుల భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఒక్కరే చెప్పదలుచుకున్న మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వానికి కానీ నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్నాథ్ రథచక్రాలు ఎప్పుడూ ముందుకే వెళ్తాయంటారు. మా కార్మిక వర్గ పోరాటం కూడా ముందుకే వెళ్తారు తప్ప వెనుకడిగేసే ప్రశ్నే లేదు అని చెప్పి గంటాబలంగా చెప్పగలుగుతున్నాం. మిత్రులారా, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మన పోరాట కమిటీకి ఒక ఉత్తర్వు రాశారు. మన ఏదైతే పోరాట కమిటీ ఉందో ఉక్కు ప్రదక్షిణ పోరాట కమిటీకి, దానిలో ఆయన రాసింది ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ఢిల్లీ అఖిలపక్ష కార్మిక సంఘాలని, అఖిలపక్ష రాజకీయ పార్టీల్ని, ప్రజా సంఘాలని అందరినీ కూడా ఢిల్లీ తీసుకొని వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి ముందు చర్చకు పెట్టాలి అని చెప్పాడు. మరి ఆయన పాత్ర అయిపోయింది. ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు, 4 నెలలు గడుస్తోంది. మరి నువ్వు ఎందుకు ఆ పని చేయవు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా చెప్పావు కదా, మన అధికారంలోకి వచ్చిన తర్వాత మీరెందుకు ఆ పాత్ర నిర్వహించట్లేదు అని అడుగుతున్నాం. దానికి ప్రశ్న సమాధానం లేదు. మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రజల యొక్క గుండె చప్పుడు, ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించింది. విశాఖ ఉక్కు ఆంధ్ర వర్క్ అనేది మొత్తం తెలుగువాడి హక్కు కింద ఉంది, కానీ ఏటేళ్ల కాలం ఈ సెంటిమెంట్ పనిచేయదు అని చెప్పాడు. అంటే ఓ పక్కన అన్ని చెప్తూనే ఎంతో కాలం ఈ సెంటిమెంట్ మీద ఈ పరిశ్రమ నిలబెట్టలేము. అంటే ఏంటట, ఈ పరిశ్రమని నిలబెట్టకుండా దీన్ని కూడా అమ్మాలని చెప్పి ఇండైరెక్ట్ గా ఆయన చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్ కి రక్షణ లేదు, ఉన్న ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికులకి ఉద్యోగ భద్రత లేదు, ఉన్న భూములకి గ్యారంటీ లేదు. ఇప్పుడు కొత్తగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర మరొక స్టీల్ ప్లాంట్ పెడతాం, దాదాపు 20,000 మంది కొత్తగా ఉపాధి వస్తుంది. మొదటి విడతలో, రెండో విడతలో ఇంకొక 30,000 మందికి ఉపాధి వస్తుంది. 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామని అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇది ఉన్న స్టీల్ ప్లాంట్ కి రక్షణ లేకపోతే కొత్త స్టీల్ ప్లాంట్ ఎలా వస్తుందని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇక్కడ స్టీల్ తయారయ్యి అతి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి తయారు చేసి మొత్తం మార్కెట్ లో ఛాలెంజింగ్ గా నిలిచినటువంటి స్టీల్ ప్లాంట్ కాదని నువ్వు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ పెడతానంటే దీన్ని ఉంచాలని అర్థమా, దీన్ని కొద్ది నిలిపి చంపేయాలనుకుంటున్నారా అని నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పేస్తున్నాం, ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆవేదన అంతా వెలగొక్కుతూ ఉన్నారు.
నేను గాజువాకలో పోటీ చేసినప్పుడు నన్ను గెలిపించలేదు, గెలిపించి ఉంటే స్టీల్ ప్లాంట్ గట్టిగా పలుకలు ఉండేవాడు నేను అని చెప్పేసి, ఇప్పుడు మొత్తం నువ్వు పోటీ చేసి అన్ని స్థానాలను గెలిపించారు, మంత్రి పదవులు ఇచ్చారు, కేంద్రంలో నేను ఎంత చెప్తా అంత చెప్పి చెప్తూ ఉంటారు. మీకు బోల్డ్ ఎంత పలుకుబడి ఉంది ఢిల్లీ పెద్దల దగ్గర, మీ పలుకుబడిని అంతా ఉపయోగించి ఎందుకు స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదు అడుగుతున్నాం. నువ్వు లడ్డూ మీద దీక్ష చేశావే, విజయవాడలో లడ్డూ మీద దీక్ష చేశావే, స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క గంట ధర్నా చేశావా అని మేము అడుగుతూ ఉన్నాం. నిజంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది ప్రజానికం మీద గౌరవం ఉంటే నువ్వు రా గాజువాక సెంటర్ లో కూర్చో, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పని కాకూడదని చెప్పు. విశాఖపట్నంలో ఉండే 25 లక్షల మంది నీ వెనకట్టలు నిల్చుంటారు. అప్పుడు నువ్వు నిజంగా చెగవేడ బొమ్మ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా దానికి అర్థం ఉంటుంది. అది కాకుండా నువ్వు మాయ మాటలు చెప్పి ఈ రోజున మోడీ గారి దగ్గర నాకు బోల్డ్ ఎంత పలుకుబడిందని, ఆ పలుకుబడినంత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తారంటే చూస్తూ ఊరుకోవని చెప్పేసి మాత్రం చెప్పదలుచుకున్నా మిత్రులారా. కాబట్టి ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత స్టీల్ ప్లాంట్ కార్మికులు ఒక్కరిదే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజానికండి. మొత్తం అందుకనే మనం చేస్తున్న పోరాటాలు విద్యార్థులు, యువజనులు, మహిళలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు అందరూ కూడా ఈ పోరాటంలో గత 1400 రోజుల నుంచి భాగస్వాములు అవుతున్నారు. రేపు 24వ తారీఖు నాడు మొత్తం విశాఖపట్నంలో ఉండే పబ్లిక్ సెక్టర్ ఉద్యోగస్తులు, అసంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా గాజువాక సెంటర్ లో వేలాది మందితోటి భారీ బహిరంగ సభ జరపాలని చెప్పి సిఐటితో పాటు ఇతర కార్మిక సంఘాలు కూడా నిర్ణయం చేసే, దానిలో కూడా మొత్తం కార్మికులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, మోడీ గారి పాలసీ ఒకటి, ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు మొత్తం అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌక కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తూ ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటే కాదు, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, పోర్ట్ లో విశాఖపట్నం పోర్ట్ అని బోర్డు ఉంది, లోపల ఉన్నటువంటి బట్టలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. 18 ఎకరాల స్టీల్ మన పోర్ట్ ట్రస్ట్ క్వార్టర్స్ ని పడగొట్టి ఆర్బిట్ మాల్ అనే షాపింగ్ మాల్ కి అప్పచెప్పారు. ఈ రోజున గోల్డెన్ జూబ్లీ 50 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ని ఈ రోజు 170 కోట్ల రూపాయలు పెట్టి ప్రైవేట్ వాడికి టెండర్లకు పిలిచారు. అక్కడ పోర్ట్ లో ఉండే ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ పోర్ట్ ట్రస్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం, రైల్వేలు మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఎయిర్ ఇండియాలు ప్రైవేట్ పరం చేశారు, గొప్ప గనులు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఆఖరికి నేషనల్ మానిటైజేషన్ ఆఫ్ పైప్ లైన్ పేరు చెప్పి జాతీయ రహదారులు కూడా 30 కిలోమీటర్లకి టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేసి దాన్ని కూడా కాంట్రాక్టులకు అప్పచెప్తూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ఎంతవరకు 1% కూడా ప్రైవేట్ పని చేయలేకపోయాడు. ఇది మన విజయం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం జరుగుతున్నటువంటి అన్ని పోరాటాలను కూడా ఇదే ఐక్యతతోటి, ఇదే పట్టుదలతోటి పెద్ద ఎత్తున అందరం కూడా పాల్గొని మోడీ అనుసరిస్తున్న విధానాలకి, మన రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ ప్రైవేటీకరణ విధానాలకి పెద్ద ఎత్తున మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మీద కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి నువ్వు ప్రజల పక్షాన ఉంటావా, మోడీ గారి పక్షాన ఉంటావా, అదాని గారి పక్షాన ఉంటావా తెలుసుకో అని చెప్పి అడగాల్సిన పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి దయచేసి రేపు 24న జరుగుతున్నటువంటి ఈ మహా ప్రదర్శన సభలో కూడా కార్మిక వర్గం యావత్తు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుకుంటూ సెలవు మిత్రులారా.